హలో ఫ్రెండ్స్, నేను ఈ శారీలో బ్లౌజ్తో ఒక సింపుల్గా ఒక డిజైన్ వీడియో చేసి చూపిస్తాను. ఇది పొడవు జాకెట్, మామూలుగా జాకెట్ పొడవు వచ్చేసి 14.5 ఉంది. నేను 15.5 పెట్టాను. నెక్ వచ్చేసి 2.25 పెట్టాను. ఇంకా నెక్ కింద వచ్చేసి 3 ఇంచులు పెట్టుకోవాలి. ఈ మోడల్కి కట్ వర్క్, కొంచెం సాదా మామూలు నెక్కే ఇలా కట్ చేస్తున్నాను నేనైతే. చూడండి, ఇలా లైన్ డ్రా చేసుకొని ఇంకా మేము ఏదైతే డిజైన్ పెడుతున్నామో ఆ లైన్ గీసుకోవాలి. తర్వాత చంక భాగము మెయిన్ క్లాత్ కట్ చేసుకొని ఇంకా కుట్టుకోవాలి. నెక్ పిన్నుసు పెట్టుకొని క్లాత్ కదలకుండా అక్కడిక్కడ కుట్టుకోవాలి. చూడండి, ఇలాగా కట్ వర్క్ దగ్గర కొంచెం చూసుకొని కుట్టాలి చిన్నగా. ఇలా కట్ చేసిన తర్వాత ఇంకా మెయిన్ క్లాత్ కట్ చేసి, ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కట్ చేసి ఖర్చులు పెట్టుకొని తిరిగేసి కుట్టు వేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ శారీస్కి ఇలాంటి నెక్కులు అయితే చాలా బాగుంటాయండి. మీకు నచ్చితే మీరు కూడా స్టిచ్చింగ్ చేయించుకోండి. ఫుల్ వీడియో చేయకూడదు అనుకున్నాను, ఇంకా ఏమో మళ్ళా ఫుల్ వీడియో చేస్తున్నాను. ఈ ఫుల్ వీడియో నాకేం అంత పెద్దగా న్యూస్ ఏం రాదు, లైక్ కూడా ఒక్కరు కూడా చేయలేదు. అయినా కానీ చేస్తున్నాను నేనైతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చిన ఒక్క లైక్ వచ్చేసి నాకెంతో ఇది కొంచెం వీడియో చేయాలని ఉంటుంది నాకు కూడా. ఇలా తిరిగేసిన తర్వాత మేము ఏదైతే డిజైన్ పెట్టామో అక్కడంతా లేస్ వేసుకోవాలి ఇలా చుట్టూరు. చూడండి, ఇలా ఫస్ట్ కట్ వర్క్ వేసాను నేను, తర్వాత ఇక్కడ వేసాను. తర్వాత చంక కాడ నుంచి ఇక్కడ నెక్ కాడ నుంచి చంక కాడికి వేసుకోవాలి. తర్వాత రెండో వరుస కట్ వర్క్ వేసాను కదా, ఇప్పుడు చంక కాడ వేసాను. ఎక్స్ట్రా వచ్చిన లేస్ ఇక్కడ ఈ పక్కకు కట్ చేసి ఇంకా రెండో కుట్టు వేసుకొని ఆ పక్కకు కూడా వేసుకోవాలి. సింపుల్గా బాగుంటుందండి ఇది. సింపుల్ శారీస్కి ఇంత హెవీ వర్క్ హెవీ నెక్ కాదు ఇది. ఇది వైలెట్ కలర్కి ఈ వైట్ కలర్ చాలా బాగుంది కలరు లేసు. దానికి శారీలో కలర్ కూడా వైటే వచ్చింది, అందుకని నేను వైట్ లేస్ వేస్తున్నాను. హ్యాంగింగ్స్ అయితే ముందే ఇలా రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు హ్యాంగింగ్స్ కుట్టుకుందాము. తర్వాత జాకెట్ మొత్తం రెడీ అయ్యాక వీడియో తీసాను. చూడండి, ఫ్రంట్ సైడ్ వచ్చేసి లేస్ ఇలా వేసాను నేను. హ్యాంగింగ్స్ అయితే ఇలా పెట్టాను, 3 ఒకటి వైట్ 2 అలాగా.